స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొత్తకోటలో శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయ నిర్మాణం జరుగుతుంది. గురుస్వాముల యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా శోభాయమానంగా నిర్మాణం కాబోతుంది. అయితే ఈరోజు అయ్యప్ప జన్మదినం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించారు. అమ్మవారి యొక్క దర్శనంతో మేము చేసినటువంటి ధ్యానామృతంలో భగవంతుని యొక్క రూపకల్పనలో, ఆలయం యొక్క రూపకల్పనలో యోగులు కొన్నింటిని దర్శిస్తారు. అందులో మయూర శిఖ ముకుళిత యోగ చక్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఆగమాల్లో ఎక్కడ దాని గురించి రాయబడలేదు. ఈరోజు పూజ్య గురుస్వామిని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాడు కాబట్టి ఇక్కడ అయ్యప్ప దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ హరిహరసుతుని ఇక్కడ విరాజమానం చేసిన తర్వాత అయ్యప్ప యొక్క వెనుక పానపట్టానికి జత చేస్తూ నేను చెప్పినటువంటి యోగ చిత్రమును అంబాత్రయ్య క్షేత్రం తరపు నుంచి మేము డిజైన్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తామని ఈరోజు నేను మాటిస్తున్నాను. వాస్తవంగా శ్రీ విద్యకు ఆడదేవతలకు ఒకలాగుంటుంది, పురుష దేవతలకు ఒకలాగుంటుంది. కానీ ఎక్కడ కూడా అయ్యప్ప దేవాలయంలో నేను చెప్పినటువంటి యోగ చిత్రం లేదు. చిత్రం అంటే గొడుగు. ఆ గొడుగు చుట్టూ 108 దివ్యనామాలు ఉంటాయి. ఆ దివ్యనామాలను ఆనుకొని ఉంటుంది ఆ గొడుగు. ఏ అయ్యప్ప దేవాలయంలో లేదు. ఈ కొత్తకోట అయ్యప్ప దేవాలయంలో అది ఆవిష్కృతం కానుంది. అది మనందరి అదృష్టం. దేవాలయానికి వచ్చి దర్శించుకున్న వాళ్ళ యొక్క కష్టాలు, సమస్యలు తుడి కాలంలోనే పరిష్కారం అయ్యేటంటే గొప్ప శక్తివంతమైనటువంటి చిత్రాన్ని ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి తగిన సలహాలు, సూచనలు నేను ప్రసాదిస్తాను. ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి సహకరించండి. మీ జన్మలో జరిగేటటువంటి సుకృతానికి, పుణ్యానికి, పురుషార్థానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్య.